హాయ్ హలో ఫ్రెండ్స్, అస్సలు వ్యవసాయం రాదు అన్న వ్యక్తికి ఈ వీడియో ద్వారా క్లుప్తంగా ఎలా వ్యవసాయం చేయాలనేది మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మా పొలం దగ్గర దున్నిస్తానండి. ఉదయాన్నే వచ్చి చూసారా, ఇక్కడ కొన్ని వేస్ట్గా తేలిపోయిన గడ్డి అన్ని తీస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా తేలిపోయిన గడ్డి అన్ని బయట తీస్తూ ఉండాలండి. లేని పక్షంలోనూ విత్తనాలు వేసినప్పుడు విత్తనాలు మొలకెత్తకుండా ఈ పిచ్చి గడ్డినే ఆపి ఈ విత్తనాలని మొలకెత్తకుండా చేస్తాయి ఫ్రెండ్స్. అందుకని ఏంటంటే మనం సక్రమంగా వేస్ట్ గడ్డాన్ని తీస్తూ పడేస్తుండాలి. చూసారా, నేను ఇవన్నీ జాగ్రత్తగా తీసి సైడ్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతులకి ఇలాగే చేస్తారండి. విత్తనాలు వేసినప్పుడు ఎంతో జాగ్రత్తగానే ఎటువంటి వేస్ట్ గడ్డి లేకుండా బయట పడేస్తుంటామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నా కష్టాలు. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు కూడా అప్పుడు ఎలా వ్యవసాయం చేయాలనేది అన్నీ నేర్పించారని, కానీ ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. తద్వారా ఈ వ్యవసాయం అన్నీ మొత్తం నా మీదే బాధ్యత పడిపోయింది. చూసారండి నా కష్టాలు. ఓకేనా ఫ్రెండ్స్, మా నాన్నగారు ఉండేటప్పుడు వ్యవసాయం కాలేజీ నుంచి వచ్చి సాయం చేసేవాళ్ళమండి. తద్వారా అలా వ్యవసాయం నాకు వచ్చిందండి. 2019లోన మా నాన్నగారు చనిపోయారు. తద్వారా ఏంటంటే మరోవైపు కాలేజు, మరోవైపు వ్యవసాయం, మరోవైపు జీడి తోట, పైనాపిల్ తోట, ఇలాగే కొన్ని మాకు చాలా వ్యవసాయం ఉన్నాయండి. నేను రోజుకి 2-3 పనులు అయిపోతున్నానండి. మాకు వ్యవసాయం బీభత్సం అండి. పైనాపిల్ తోట, జాక్‌ఫ్రూట్ తోట అని చెప్పాను కదా, అవన్నీ మాకు ఎక్కువ అండి, చాలా ఎక్కువగా. పొలాలు కూడా ఉన్నాయండి. మరోవైపు ఏమో ఈ విత్తనాలకి వేసే టైం వచ్చింది కనుక ఇలా పొలంకి వచ్చి దున్నించడం చేస్తున్నాను. చూసారా కదా ఫ్రెండ్స్ నా కష్టాలు. బాధ్యతలన్నీ మొత్తం నా మీదే పడిపోయాయి. బాబాయ్ ఇలా తగలలేదు, ఇంకా అలా వేయండి, కొంచెం మొత్తం లాక్కొని వెళ్ళండి గడ్డన్ని, సరేనా. ఈ సంవత్సరము ఎక్కువగా వర్షం పడిపోయిందండి. ఎండాకాలం ఏటి అనిపించలేదండి. ఈ వేసవి దుక్కు వేద్దామన్నా వర్షం పడిపోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయి ఇలా తడి ఉన్నప్పుడు అవుతుందండి నా పని. బాబాయ్ ఇటువైపు వచ్చి కొంచెం తగిలించండి లోతుగాన, ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏటి తగలలేదు, పై మాత్రం తగిలాయి. దుక్కు దున్నండి, ఇలా లాక్కొని వెళ్ళిపోండి. గడ్డి మొత్తం తేలిపోయి ఉన్నాయి. కిందికి దించండి గట్టిగా. ఆ రొడ్లు ఇవన్నీ లాక్కొని వెళ్ళిపోండి. ఎందుకైనా మంచిది కొంచెం నాగిలి కిందకి దించండి బాబాయ్. లేని పక్షంలోనూ కొంచెం పై తగులుతుంది, తర్వాత నాకు వ్యవసాయం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా, సరే కానివ్వు. చూడండి, ఇలా వ్యవసాయం చేసినప్పుడు మనం చూస్తూ ఉండాలండి, సరేనా. కొంచెం దించి బాబాయ్ కిందకి గట్టిగా, అలాగా గడ్డి అన్నీ లాక్కొని వెళ్ళిపోయేటట్టు. మరోసారి అలా చెయ్యి, వెనక్కి వెళ్ళండి. ఇదండి మా కష్టాలు ఇలాగ ఉంటాయండి, ఒకటి అండి. చూసారండి నా వ్యవసాయం ఏం చేస్తున్నాను. నాకు హెల్త్ బాగాలేకపోయినా సరే తప్పని పరిస్థితిలోన విత్తనాలు చేసే సమయం వచ్చింది కనుక ఇలాగా పొలం ద్వారా వచ్చి దున్నుతున్నానండి. లేని పక్షంలో మనం లేట్ అవుతే మా పొలం మధ్యలో ఉంది, తద్వారా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూసారండి, ఇక్కడ 1024, 1061, 1121 అని విత్తనాలు వచ్చాయండి. సచివాలయం దగ్గర నేను వెళ్ళాను, రైతు భరోసా కేంద్రం దగ్గర. చూసారా మేడము, ఇక్కడ 1161 అని, 1064 అని, 1061 అని విత్తనాలు వచ్చాయండి. లోపల స్టోర్లో నేను చూశాను. నేను కావలసిన విత్తనం చూస్ చేసుకొని నేను తీసుకోవడానికి సిద్ధమయ్యాను. నేను 1061 విత్తనం నేను తీసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇది 1061 చూసారండి. ఈ షీట్స్ తీసుకున్నాను 1061. చూసారండి విత్తనం ఎలాగుంది, చూసారా ఫ్రెండ్స్. అయితే నేను పొలం తీసుకొచ్చానండి. ఈ సీడ్స్ నేను గమేలు కానీ ఏదో చేట కానీ తేవాలి, కానీ ఈ బరువుతో మోసుకొని రావాలంటే కష్టమైపోతుందని చెప్పేసి నేను ఈ చినుకులు పడుతుంటే గొడుగు వేసుకొని వచ్చానండి. ఆ గొడుగుతోనే వంపేసి నేను ఇలాగా విత్తనాలు వేస్తున్నాను, చల్లుతున్నాను. చూసారండి నా కష్టాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటే పర్వాలేదండి, వ్యవసాయంలోనూ మనం సింగిల్గా అయితే చాలా కష్టాలు ఉంటాయండి. మరోవైపు మా అమ్మగారు బాగాలేదు, జ్వరం. తద్వారా ఏంటంటే నేను పొలంకు ఇలా సింగిల్గా వచ్చి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. చూసారండి నా కష్టాలు. నేను నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమనట్లేదు, కానీ నా వ్యవసాయ కష్టాలు మీకు చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్,
చేట తేలేదు. చేట లేదంటే చిన్న గెమ్మలు తెచ్చుకోవాలండి విత్తనాలు వేసినప్పుడు. కానీ నేను ఈ విత్తనాలు మోసుకొని వచ్చినప్పటికి సరిపోయింది. తద్వారా చూడండి చేట లేని సమక్షంలో దాని స్థానంలోన ఈ గొడుగు ఇలా రివర్స్ చేసుకొని వాటిపై పోసి నేను ఆ విత్తనాలు వేస్తున్నాను. చూసారండి నా కష్టాలన్నీ వెలుగుంటాయి ఫ్రెండ్స్. వ్యవసాయం అంటే అంత ఈజీ కాదండి. ఈ రోజుల్లోన వ్యవసాయమా అని తీసి పారేస్తారు. పైగా ఈ సమాజం ఈ రోజుల్లోన వ్యవసాయదారులు ఎవరిని మనము పెద్దగా పట్టించుకోము కూడానా. కానీ ఒక్కసారి బురదలో వ్యవసాయంలో మునిగి తేలితే కానీ కష్టం ఏంటో తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరిని రైతులు మనసు గాయపరిచే మాటలు ఎవరిని ఎప్పుడు అనొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే రైతులు ఉండబట్టే మనం ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండిస్తేనే కదా మనం నోట్లోకి అన్నం వెళ్ళేది. ఓకేనా ఫ్రెండ్స్. మా నాన్నగారి పేరు మీద 8 ఎకరాలు భూమి ఉందండి. అవి ఇంకా మార్పు చేర్పులు ఇంక చేయలేదు. మొన్నే ఎంఆర్ఓ కలిశాను, విఆర్ను కూడా, సెక్రటరీ కూడా అందరిని కలిశానండి. మార్పు చేర్పులు అవుతే నా పేరు మీద వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ కొంచెం ప్రతి డబ్బుతోనే పని అవుతుందండి. రిజిస్ట్రేషన్స్ అవన్నీ లేనిపోని కారణాలు ఉన్నాయి. అవన్నీ ఈ కష్టాలు తర్వాత మీతో వివరిస్తాను. ప్రస్తుతానికైతే నా పేరు మీద 2 ఎకరాలు మా నాన్నగారి పేరు నుంచి ట్రాన్స్ఫర్ చేశానండి. మళ్ళీ మిగతా ఉన్న భూమి ఎలా ట్రాన్స్ఫర్ చేశాననేది మార్చుకునేది మీతో వివరంగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు చూడండి నేను వేస్తున్నాను కదా విత్తనాలు. విత్తనాలు వేసినప్పుడు ఏంటంటే ఈ వర్షం అనేది కొంచెం సహకరించట్లేదు. ఇలా బురదలో వేయకూడదు. మనం పొడిగా ఉండేటప్పుడు ఈ విత్తనాలు అనేది వేయాలి. తద్వారా ఏంటంటే ఎదుగుదల, దాని విత్తనాలు పెరుగుదల కొంచెం వేరంగా ఉంటుంది. ఆరోగ్యంగా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంటుంది చూడండి. కానీ నేను మధ్య పొలం అవ్వడం వల్ల నేను వెనక్కి వేస్తే విత్తనాలు లేట్ అయ్యింది. తద్వారా ఈ ట్రాక్టర్లో రాకపోకలు కష్టంగా ఉంటుంది లోపల తీసుకెళ్ళడానికి. చుట్టుపక్కల మరి ఊడి చేస్తేనే కష్టం అవుతాను కదా అని ఇలా నేను కొంచెం బోధన్నా సరే విత్తనాలు వేస్తున్నాను. అయినా పర్లేదు మొలకెడతాయి. కానీ కొంచెం పొడిగా ఉన్నప్పుడు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. చిన్న వయసు నుంచి ఎవరైనా ఇలా వ్యవసాయం చేశారా నాలాగా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అభిప్రాయాలు పంచుకోవాలి కదా. సరేనా ఫ్రెండ్స్. నాలాగా ఎవరైనా వ్యవసాయం చేసి ఉంటారు అనుకుంటాను. బట్ మరి నాలాగా కష్టాలు అనుభవించి వచ్చారో లేదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమని చెప్తున్నాను. అందుకనే ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి గమేలు లేక గుడిగేసుకుని ఎంతో కష్టంగా వేస్తున్నాను. చూసారా కదా ఫ్రెండ్స్. విత్తనాలు వేసాను. నాకు కొంచెం హెల్త్ బాగోక నాకెవరిని మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఏమైనా అర్థం కాకపోతే నాకు కొంచెం క్షమించండి. ఎందుకంటే నేను బాగోలేనప్పుడు కొంచెం క్లుప్తంగా నేను మాట్లాడలేకపోతాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఒక 6 ఎకరాలకు సపరేట్గా పైనాపిల్ తోట ఉండండి. ఆ పైనాపిల్ తోట నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్. చూసారండి నేను విత్తనాలు ఇక్కడ వేసాను. వేసిన తర్వాత ఏంటంటే ఈ పక్షులు ఇవన్నీ తినకుండా ఉండడానికి చిన్న కర్ర సహాయంతో ఇలా కిందకి వేస్తున్నానండి కనిపించకుండా. చూసారండి ఇలా లైట్గా లాగుతున్నాను. చూసారా. అలా చేయడం వల్ల ఏంటంటే పక్షులకి పెద్దగా కనిపించవు, మట్టి కింద అయిపోతాయి కదా. తద్వారా ఏంటంటే పక్షులు కూడా పెద్దగా వచ్చి తినే అవకాశాలు ఉండవు. సరేనా ఫ్రెండ్స్. ఎందుకైనా మన సేఫ్టీ కోసం ఇలా చేస్తుంటాను నేను ఎప్పటికైనా సరే. మరి మీరు ఇలా చేశారా లేదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యువ రైతుని కదా, నాకన్నా మీకు సీనియర్లు పెద్ద సిటిజన్స్ ఉంటారు కదా. సరేనా ఫ్రెండ్స్. చూడండి కర్ర సాయంతో ఎలా చేస్తున్నాను. బాగుంది కదా ఫ్రెండ్స్. చిన్న ఆకు కొమ్మ వేసాను కదా. ఇవన్నీ బక్కలు మేపే వాళ్ళ కోసం ఇక్కడ ఆకు వేసారని తెలుసుకోవడానికి కోసమని, విత్తనాలు జల్లారని తెలుసుకోవడానికి కోసమని ఈ సింబల్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా విత్తనాలు వేసానండి. వారం రోజుల తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదండి ఈలోగా వచ్చేయండి. చూసారా ఎలా మొలకెత్తాయి ఫ్రెండ్స్. చూసారు కదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మొలకెత్తాయి. వారం రోజుల తర్వాత చూడడానికి ఇలాగ వచ్చాను. ఈ వీడియో చేయడానికి కూడా దగ్గరికి ఒక 2 వారాలు పట్టేసిందండి. ఎందుకంటే విత్తనాలు వేసినప్పుడు ఒకసారి, తర్వాత దుక్కి దున్నప్పుడు మరోసారి, ఇలా మొలకెత్తినప్పుడు మరోసారి, ఇలా వీడియో తీసి దగ్గరికి 2 వారాలు అయిపోయింది. నా కష్టాన్ని తగ్గట్టు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. చూసారండి నా వ్యవసాయం.
చూసారా విత్తనాల నుంచి ఎలా మొలకెత్తి వచ్చాయి, చాలా బాగుంది కదా, ఫ్రెష్గా ఉంది ఆకు. అబ్బా ఎంత ఆనందంగా ఉంది. నేనైతే చూసారా ఎంత సస్యశ్యామలంగా పచ్చగా మొలకెత్తాయి. చూసారా నేను ఉదయాన్నే వచ్చాను అలాగా పొలం చూడడానికి. తెల్లారేసరికి విత్తనాలు మొలకెత్తిన సందర్భంగాన ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకొని గట్టుపైకి చల్లదన్నం తినాలని ఉంది. అంత హ్యాపీగా ఉన్నాను. ఉదయాన్న వచ్చానండి నేను. చాలా మబ్బు పట్టేసింది, వాతావరణం కూడా ఫుల్లుగా మంచు పట్టేసింది. నెక్స్ట్ వీడియోలో ఎలాగా ఉడుపు చేశాననేది నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.